హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్లీ ఈరోజు ప్రీ మార్కెట్ వీడియోకి వచ్చిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. అండ్ నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోని అండ్ ఆ మునపటి ప్రీ మార్కెట్ వీడియోని మీరు అందరూ చూసి వచ్చారని అనుకుంటున్నా. ఒకవేళ మా ప్రీ మార్కెట్ వీడియోస్ మీకు నిజంగానే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. మీరు పెట్టే ఒక్కొక్క కమెంట్ రాబోయే రోజుల్లో ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ రైట్, వీడియోని స్టార్ట్ చేసే ముందు కొన్ని న్యూసెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనందరికీ తెలుసు ఈరోజు థర్స్డే రైట్, 17/7/2025 థర్స్డే. ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్లో డెఫినెట్లీ ఆ వాలటైల్ మూవ్స్ని అయితే చూసే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రైట్, నిఫ్టీలో వెయిటేజ్ కలిగి ఉన్న విప్రో అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, ఎస్బీఐ అవ్వచ్చు అండ్ ఐటీసీ అవ్వచ్చు, వీటిలో ఒక మేజర్ న్యూసెస్ అయితే వచ్చాయి. వాటిని ఒకసారి చెక్అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విప్రో గురించి మాట్లాడితే విప్రో Q1 రిజల్ట్స్ ఈ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, ఏదైతే వీక్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, అదేవిధంగా రిలయన్స్ పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 6,000 కోట్లు ఫండ్ రేజింగ్ చేయబోతుంది. రైట్, వయా QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా రిలయన్స్ పవర్ 6,000 కోట్లు ఫండ్ రేజింగ్ చేయబోతుంది. ఇది ఒక మేజర్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. బికాజ్ 6,000 కోట్లు వయా QIP అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ లైక్ కొంతమంది సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ బయ్యర్స్కి మాత్రమే రైట్ 6,000 కోట్ల ఫండ్ రేజింగ్ వాళ్ళ ద్వారా చేయబోతుంది రిలయన్స్ పవర్. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ యాజ్ ద ఎస్బీఐ కూడా ఆల్మోస్ట్ 2,500 కోట్లు QIPs ద్వారా ఇప్పుడే చెప్పినట్టు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా ఫండ్ రేజింగ్ చేయబోతుంది. అది కూడా 811 రూపాయల ద్వారా రైట్, 811 రూపాయల షేర్ చొప్పున 2,500 కోట్లు ఫండ్ రేజింగ్ చేయబోతుంది వయా QIPs ద్వారా. అండ్ ఐటీసీ హోటల్స్ ఏవైతే ఉందో ఐటీసీ హోటల్స్ Q1 రిజల్ట్స్ వచ్చాయి. 7% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. 87 crores నుంచి 133 crores జంప్ అయింది, విచ్ ఈజ్ నియర్లీ 54% ఆఫ్ రేట్ గెయిన్ అయితే మనకి క్లియర్లీ అబ్జర్వ్ చేయొచ్చు. సో మేజర్గా మార్కెట్లో ఉన్న మేజర్ న్యూస్ అండ్ అదేవిధంగా నిఫ్టీని ఇంపాక్ట్ చేసే న్యూసెస్ని ఇప్పటివరకు నేను చెప్పడానికి తెలుసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన వీడియోస్ని కంటిన్యూగా చూస్తున్న వాళ్ళు మన లెవెల్స్ని ఈజీగా డ్రా చేస్తున్నారని అనుకుంటున్నాం. అండ్ నిన్నటి వీడియోని మీరు చూసారనుకుంటున్నాను. అండ్ నిన్నటి మార్కెట్ని మీరు చూసారనుకుంటున్నాను. లెవెల్స్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేసే, ఎలా రెస్పెక్ట్ చేసే, ఏ విధంగా రెస్పెక్ట్ చేసే అండ్ అదేవిధంగా ప్రైస్ యాక్షన్ పరంగా ఏ విధంగా చూస్తున్నారని ఒక ఐడియాని రావడం కోసం అండ్ ఎవరైతే నిజంగానే వాళ్ళ యొక్క ఓన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రైస్ యాక్షన్ ద్వారా ఒక ఐడియాని కలిగించడం కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. నిజంగానే మన వీడియో అండ్ అదేవిధంగా మా ఎఫర్ట్స్ మీకు నిజంగానే నచ్చినట్లయితే ఒక కమెంట్ ద్వారా మీ యొక్క ఒపీనియన్ని మాకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఒక్క లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొంతమందికి ఈ వీడియో రైట్ వాళ్ళకి కనబడేలా చేస్తుంది. సో డెఫినెట్లీ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో ఒక కంటెంట్ మీకు నిజంగానే నచ్చితే సపోర్ట్ చేసి లైక్ చేసి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. రైట్, సో ఫస్ట్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిఫ్టీ బ్యాంక్ గురించి నేను మాట్లాడాలనుకుంటాను. నిఫ్టీ బ్యాంక్ మనందరికీ తెలుసు. రైట్, మనకి ఈ మునుపటి రోజు వచ్చిన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా అవ్వచ్చు అండ్ అదేవిధంగా అమెరికన్ ఇన్ఫ్లేషన్ డేటా అవ్వచ్చు. అమెరికన్ ఇన్ఫ్లేషన్ డేటా నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను. అమెరికన్ ఇన్ఫ్లేషన్ డేటా వల్ల ఇండియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. డెఫినెట్లీ మార్కెట్లో కొంత వాలటాలిటీ కనిపిస్తుంది. తర్వాత మార్కెట్ అంతా కొంచెం నెగిటివ్ మోడ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం. సరే రైట్, మార్కెట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టార్టింగ్ అవర్స్లో మార్కెట్ కొంచెం పాజిటివ్ ఇంటెంట్తో మార్కెట్ అప్సైడ్కి ర్యాలీ అయినా తర్వాత మార్కెట్ కొంచెంగా మార్కెట్ పడడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకి మనం ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ని అండ్ అదేవిధంగా ప్రీవియస్ డే యొక్క హైస్ని అదేవిధంగా ప్రీవియస్ డే యొక్క లోస్ని మనం ఒకసారి ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవియస్ డే యొక్క లోస్ని మారుస్తున్నా చూసుకోవచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి అండ్ అదేవిధంగా ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ని ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్లీ ఇది ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్. ఇప్పుడు ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ ఇది అవుతుంది 57,108.40. అండ్ అదేవిధంగా ప్రీవియస్ డే యొక్క హైని కూడా ఎడిట్ చేద్దాం. ప్రీవియస్ డే యొక్క హై చాలా నియరెస్ట్గా ఏదైతే ముందు నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో యథావిధిగా అదే లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్సల్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్లీ రైట్, నిన్నటి మార్కెట్ ఏ విధంగా రన్ అయిందన్న దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ నిజంగానే మీకు ప్రైస్ యాక్షన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మన వీడియోస్ని క్లియర్ కట్గా ఒక 1 వీక్ని అబ్జర్వ్ చేయండి.
మీకు ఒక ఓవర్ వ్యూ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్యాండిల్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే 9:15 క్యాండిల్ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్, అది కూడా చాలా ఫ్లాట్గానే మార్కెట్ ఓపెన్ అయింది. కొంత నెగిటివ్ వైపు అయితే కనబడింది. ఆ తర్వాత మార్కెట్ కొంచెం సస్టైన్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్, మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్కెట్ యొక్క బిహేవియర్ ఏ విధంగా మారింది అన్న దాని గురించి ఒకసారి చూసుకుంటే కంటిన్యూస్లీ మార్కెట్ మెల్లమెల్లగా పడుతూ వస్తుంది. తర్వాత మార్కెట్ ఒక లెవెల్ దగ్గర ఏదైతే 1 డే యొక్క రెసిస్టెన్స్ లెవెల్, నిన్నటి ప్రీ మార్కెట్ వీడియో చూసిన వాళ్ళకి నేను ఈరోజు చెప్పే మాటలు మీకు క్లియర్గా అర్థం అవ్వచ్చు. నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 57,050 అనేది ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పాను. ఆ రెసిస్టెన్స్ దగ్గర మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ బయింగ్ పవర్ రావడానికి చాలాసేపు సస్టైన్ అయింది, చాలాసేపు కష్టపడింది మార్కెట్. దెన్ ఆఫ్టర్ మార్కెట్ సస్టైన్ అవుతూ ఎప్పుడైతే పూర్తిగా క్యాండిల్తో ఎప్పుడైతే బ్రేక్ రావడం మనకు క్లియర్లీ కనబడిందో అక్కడ నుంచి మార్కెట్ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ కంటిన్యూస్లీ అప్సైడ్కి ర్యాలీ అవుతూ 57,152 దగ్గర కొంతసేపు బ్రేక్ తీసుకుని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి ర్యాలీ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రైస్ యాక్షన్ పరంగా మార్కెట్ ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే 1 డే యొక్క రెసిస్టెన్స్ దగ్గర చాలాసేపు సస్టైన్ అయింది బ్రేక్ చేయడానికి. అట్ ద సేమ్ టైం 1 అవర్ టైం ఫ్రేమ్లో డ్రా చేస్తున్న లెవెల్ దగ్గర కూడా చాలాసేపు కష్టపడింది. దెన్ ఎప్పుడైతే కష్టపడి మార్కెట్ బ్రేక్ చేసిందో, కొత్త బయ్యర్స్ ఎప్పుడైతే మనకి మార్కెట్లో కనబడ్డారో, దెన్ మార్కెట్లో ఒక మొమెంటం వచ్చిన తర్వాత మనందరం కూడా 57,282ని టచ్ చేస్తుంది అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ లెవెల్కి 90% రీచ్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవుతూ మార్కెట్లో సెకండ్ హాఫ్లో ఎటువంటి ఎంట్రీస్ని మనకి క్రియేట్ చేయడం అయితే రాలేదు. రైట్, సో ఈరోజు మార్కెట్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, ఈరోజు మనకు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైన మనకి యథావిధిగా జోన్ ఉంది 57,288.30. ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ మార్కెట్లో ఒక రివర్సల్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేయకుండా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే చాలా పెద్ద మూవ్స్ రావాల్సి ఉంటుంది. ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసే ఛాన్స్ అయితే రేపటి మార్కెట్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. సో మ్యాక్సిమం రైట్ ఫినాన్షియల్స్గా ఇంపాక్ట్ చేసే మేజర్ న్యూసెస్ అయితే కాదు. సో మ్యాక్సిమం 57,288.30 దగ్గర మార్కెట్ కొంచెం రివర్సల్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ పర్టికులర్ లెవెల్లో ఫస్ట్ హాఫ్లో ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా డెఫినెట్లీ ఈ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ నోట్ వస్తే, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే అల్టిమేట్లీ ప్రీవియస్ డే యొక్క లోస్ని టచ్ చేసి నిన్నటి మార్కెట్ యొక్క లోస్ని టచ్ చేసి మార్కెట్ ఆర్డర్ బ్లాక్ నుంచి ఆర్ స్ట్రాంగ్ డిమాండ్ జోన్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఒకవేళ వస్తే ఈ లెవెల్ ఎట్లా సస్టైన్ అవుతుంది, సస్టైన్ అయిన తర్వాత బ్రేక్ చేస్తే దీన్ని స్వీప్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి. దీన్ని స్వీప్ చేసి మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే దీన్ని బేస్ తీసుకుని బౌన్స్ అవుతుందో అప్పుడు మాత్రం ఒకవేళ మీరు మార్కెట్లో బుల్లిష్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటే ఇలాంటి టైంలో మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. రైట్, అండ్ అదేవిధంగా ఒకసారి ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ మనందరికీ తెలుసు, ఫిన్ నిఫ్టీ కూడా చాలా సిమిలర్గా 80% సిమిలర్గా బ్యాంక్ నిఫ్టీలోనే రన్ అవుతుంది. బికాజ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ రెండు కూడా కొంచెం సిమిలర్గానే కనిపిస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఎవరైనా మీరు ఫిన్ నిఫ్టీని చూస్తున్న వాళ్ళైతే నిన్నటి ప్రీ మార్కెట్ వేడిలో నిన్నటి మార్కెట్ని మనం సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే నిన్నటి మార్కెట్ ఈ యొక్క జోన్ని నేను నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను, ఈ జోన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంది. ఈ లెవెల్కి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి అని కూడా నిన్నటి ప్రీ మార్కెట్లో చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్రీ మార్కెట్ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా సేమ్ అదే తరహాలో నిన్నటి మార్కెట్ కూడా ఇదే పాయింట్ ఆఫ్లో ఇదే లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం మనం క్లియర్లీ చూసాం. అండ్ నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో ప్రీవియస్ డే యొక్క హైని స్వీప్ చేస్తుంది, జాగ్రత్త పడండి, స్వీప్ చేస్తుందని చెప్పాను. బికాజ్ అది చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఈ లెవెల్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ ఏదైతే 26,954 లెవెల్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేశాక ఈ మధ్యలోనే ఎక్కువగా మార్కెట్లో రివర్సల్స్ మనకి కనిపించడం క్లియర్లీ చూడొచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మార్కెట్లో ఈ పర్టికులర్ జోన్లో ప్రీవియస్ డే ఒక హైని స్వీప్ చేసి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పాను. బట్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో కొంచెం ఎంట్రీ ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా వచ్చాయి నిన్నటి మార్కెట్లో. సో ఈరోజు మార్కెట్ని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ని మార్క్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ 26,896.70 మనకి
మంచి మంచి మూవ్ అయితే ఈ పర్టికులర్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ క్లోజ్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ప్రీ మార్కెట్ వీడియో అనడానికి గల రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ యాక్షన్ పరంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న దాని గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. రైట్, నిన్నటి మార్కెట్ కంటిన్యూస్లీ మార్కెట్లో ఫస్ట్ హాఫ్లో మార్కెట్లో ఒక వాలటైల్ మూవ్స్ వస్తాయి, తర్వాత మార్కెట్ అంతా సస్టైన్ అయిపోతూ మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ అదే విధంగా మార్కెట్ స్లో డౌన్ అవుతూ ఏ జోన్ దగ్గర అయితే మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుందో అదే జోన్ దగ్గర మళ్ళీ వచ్చి మార్కెట్ బ్రేక్ చేయడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ డే యొక్క లోస్ని మీరు చూసుకోండి. ప్రీవియస్ డే లోస్ని నేను ఎడిట్ చేస్తా ఉన్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ డేలో ఇది అవుతుంది. ప్రీవియస్ డే ఎగ్జాక్ట్లీ 26,866 అవుతుంది. అండ్ ప్రీవియస్ డే హైని మార్క్ చేసుకుంటే ప్రీవియస్ డే హై వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇదే అవుతుంది. ప్రీవియస్ డే హై వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇది అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ ఏదైతే 27,022. సో ఈరోజు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ లెవెల్ దగ్గర డెఫినెట్లీ ఒక బ్రేక్ తీసుకుంటుంది, జాగ్రత్త పడండి. మేజర్లీ ఈ లెవెల్ దగ్గర కొంచెం జాగ్రత్త పడండి. బికాజ్ ఈ పర్టికులర్ లెవెల్లో ఈ పర్టికులర్ వాల్యూస్ని మనం సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే 26,966కి 955కి మధ్యలో 40 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది కదా. రైట్ సైడ్ మధ్యలో ఈ 10 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది కదా. ఈ 10 పాయింట్స్ డిఫరెన్స్లో మార్కెట్ మాక్సిమం 11 పాయింట్స్ డిఫరెన్స్లో మాక్సిమం మార్కెట్లో రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఒకవేళ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకపోతే కింద జోన్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేటప్పుడు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మీ స్ట్రాటజీ పరంగా కావచ్చు, ప్రైస్ యాక్షన్ పరంగా కావచ్చు, మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఇంట్రెస్ట్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, అర్థమవుతుందని చెప్పింది మళ్ళీ చెప్తున్నాను చూసుకోవచ్చు. ప్రీ మార్కెట్లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర డెఫినెట్లీ కొంతసేపు సస్టైన్ అవ్వచ్చు, లేదా రివర్సల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ జోన్ని మస్ట్ అండ్ షుడ్గా మీరు చూడడానికి ట్రై చేయండి. ఫిన్ నిఫ్టీలో అయితే ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేసి దీన్ని ఎప్పుడైతే బేస్ తీసుకుంటుందో అప్పుడు మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రీవియస్ డే ఒక హైని స్వీప్ చేసి మార్కెట్ ఈ యొక్క జోన్ నుంచి రివర్సల్స్ని చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, ఈ లెవెల్ నుంచి మార్కెట్లో ఒక మనం రివర్సల్ని చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ జోన్ని స్వీప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ జోన్ని స్వీప్ చేసేటప్పుడు కొంచెం రైట్ మల్టిపుల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మీరు మార్కెట్లో ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. బికాస్ ఫిన్ నిఫ్టీ ఒక స్ట్రాంగెస్ట్ జోన్ దగ్గర సస్టైన్ అవుతూ ఉంది. లైక్ లాస్ట్ 3-4 డేస్ నుంచి అదే లెవెల్ దగ్గర సస్టైన్ అవుతున్నట్టు మనకు ఆ విషయం తెలిసినా కూడా మనం జాగ్రత్త పడకపోతే డెఫినెట్లీ అది మన మిస్టేక్ అయితే అవుతుంది. రైట్, అండ్ నిఫ్టీని సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే నిఫ్టీని మీరు సరిగ్గా చూస్తే నిన్నటి మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. నిన్నటి మార్కెట్ని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ డే యొక్క లోస్ నేను ఎడిట్ చేసుకుంటున్నా చూసుకోవచ్చు మీరు. అండ్ అదేవిధంగానే ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ని కూడా నేను ఎడిట్ చేసుకుంటున్నా. ప్రీవియస్ డే యొక్క ఎడిట్ని హైని కూడా ఏదైతే క్లోజింగ్ ఉందో క్లోజింగ్ని నేను ఎడిట్ చేస్తున్నా. అదేవిధంగా ప్రీవియస్ డే యొక్క హైస్ని కూడా నేను ఎడిట్ చేసుకుంటున్నా. ఒక్కసారి ఇప్పుడు ప్రీ మార్కెట్ పరంగా మనం ఏ విధంగా చూడవచ్చు మార్కెట్ని. నిన్నటి మార్కెట్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే నిన్నటి మార్కెట్ ఓపెన్ అవ్వడం కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మార్కెట్ కంటిన్యూస్లీ పడుతూ వస్తూ ఎక్కడైతే 25,130 నిన్న ఈ లెవెల్ని నేను ఎక్కడా మధ్యలో డ్రా చేయలేదు. నిన్నటి ప్రీ మార్కెట్లో క్లియర్గా నేను 25,130 దగ్గర కొంచెం సస్టైన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా అదే లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా ఇక్కడ నుంచి బ్రేక్ చేసి ఈ జోన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మాత్రం డెఫినెట్లీ సస్టైన్ అవుతుందని కూడా క్లియర్ కట్గా చెప్పాను. ఆ లెవెల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. రైట్, మీరు నిజంగానే చూస్తున్నారని ఒక హోప్ అయితే నాకు క్రియేట్ అవుతుంది. రైట్, చూసుకోవచ్చు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది, ఇక్కడ సస్టైన్ అయ్యి తర్వాత ఎప్పుడైతే జోన్లోకి వచ్చిందో మార్కెట్ చాలాసేపు అతలాకుతలం అవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. వెయిటేజ్ పరంగా కూడా అంత పెద్ద సెక్టోరల్ పరంగా కూడా అంత పెద్ద చేంజెస్ అయితే రాలేదు. ఫస్ట్ హాఫ్లో మూమెంట్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా సస్టైన్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు ప్రీ మార్కెట్ వీడియోని మీరు చూస్తున్న వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీ టైంలో మోస్ట్లీ ఫస్ట్ హాఫ్లో మూమెంట్స్ రావాలి. ఒకవేళ ఫస్ట్ హాఫ్లో మూమెంట్ లేకపోతే మీకు తెలిసిన జీరో టు హీరో డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తుంది. ఒకవేళ ఫస్ట్ హాఫ్లో మూమెంటం నిజంగానే వచ్చుంటే సెకండ్ హాఫ్లో మీరు జీరో టు హీరో వచ్చినా కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ పైకి వచ్చి వెంటనే రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా జీరో టు హీరో డైలీ వైజ్గా ప్రతి వీక్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం నేను చెప్పే మాటలు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఇంట్రెస్ట్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈ లెవెల్ని ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో డెఫినెట్లీ దీన్ని ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రిటర్న్ వచ్చి ఈ లెవెల్ ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తుందో దెన్ అప్పుడు మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఏ తరహాలో చెప్తున్నారు అంటే బికాజ్ ఎక్కడైతే మార్కెట్
ఈ లెవెల్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో ఎక్కువగా సెల్లింగ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. తర్వాత మార్కెట్ మళ్ళీ ఇదే ప్లేస్లో బయ్యర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రెంత్ని కోల్పోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. దెన్ తర్వాత మార్కెట్ దానిపైన అవుట్ సైడ్ ది లెవెల్ మధ్యలో అవుట్ సైడ్ ది లెవెల్లే మార్కెట్ రెస్పెక్ట్ చేసింది, తర్వాత రెస్పెక్ట్ చేసింది. దెన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈరోజు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర మళ్ళీ రెండోసారి కూడా సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సస్టైన్ అయిందా ఒకవేళ మార్కెట్ ఇక్కడ బ్రేక్ తీసుకుంటే డెఫినెట్లీ ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అలా వెళ్ళే క్రమంలో ఒకవేళ మీ స్ట్రాటజీ పరంగా అవ్వచ్చు, మీ ప్రైస్ యాక్షన్ పరంగా అవ్వచ్చు, మీ యొక్క థీరీ పరంగా అవ్వచ్చు, మీ థీరీ పరంగా ఒకవేళ మార్కెట్లో ఎంట్రీస్ వస్తే ప్లాన్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ అలా వచ్చేటప్పుడు మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ సినారియోని మీరు దృష్టిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రైట్ ఈ ఫస్ట్ హాఫ్లో మొమెంటం డెఫినెట్లీ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో మొమెంటం వస్తే దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది, మార్కెట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కొంతసేపు రెస్పెక్ట్ చేస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఇన్ బిట్వీన్ ద జోన్ని స్వీప్ చేసిన తర్వాత మార్కెట్లో ఒక రివర్సల్ చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని ఈ తరహాని కూడా ఒకసారి మీ మైండ్లో అండ్ అదేవిధంగా మీ చార్ట్లో ప్లేస్ చేసుకోండి. ఒకవేళ ఆ లెవెల్ని పూర్తిగా బ్రేక్ అయిపోతే ట్రస్ట్ చేయొద్దు, కింద జోన్ ఉంది, జోన్ నుంచి మళ్ళీ రివర్సల్ చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రెండు లెవెల్స్ని పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ ఫస్ట్ హాఫ్లో సస్టైన్ అయిందా డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో గుర్తుపెట్టుకోండి, సెకండ్ హాఫ్లో ఈ లెవెల్ అయినా క్రాస్ అయిపోతుంది, లేదా ఈ జోన్కి చూసుకోవచ్చు, ఈ జోన్ని టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ జోన్ని టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదా ఈ జోన్ ఈ రెండు జోన్స్లో ఏదో ఒక జోన్ని టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడడానికి ట్రై చేయండి. రైట్, మేజర్లీ ఈ జోన్ అండి, ఈ జోన్ ఈ రెండింటి మధ్యలో ఎక్కువ పెద్ద మూవ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నిఫ్టీలో. అది దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ మనకి తెలుసు, నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను, ఈ జోన్ దగ్గర ఉంది, కొంచెం జాగ్రత్త పడండి. బికాజ్ అది చెప్పడానికి గల రీజన్, దాని గురించి నేను స్పెసిఫిక్గా చెప్పడానికి గల రీజన్ రైట్, పైన జోన్ ఉంది, చాలా టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్లో రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి ఎంట్రీస్ తీసుకోకపోవడం చాలా మంచిది. సెన్సెక్స్ నేను 50 మినిట్స్ ఒక టైం ఫ్రేమ్లో జోన్స్ కింద నేను చెప్తా ఉన్నాను. రైట్, మనకి ఎగ్జాక్ట్లీ ఈ టైంలో ఎగ్జాక్ట్ 12 o'clock మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ వచ్చింది, నిన్న ఫిన్ నిఫ్టీలో వచ్చింది, నిఫ్టీలో వచ్చింది, అండ్ సెన్సెక్స్లో కూడా ఒక వాల్టైల్ మూవ్స్ అయితే క్లియర్ కట్గా మనకు కనబడ్డాయి. సేమ్ అదేవిధంగా సెన్సెక్స్లో కూడా కనబడింది. తర్వాత మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతూ కొంచెం స్లో డౌన్ అయితే అయ్యింది. సో మరి ఈరోజు ప్రీ మార్కెట్ వీడియోని చూస్తే మనం ఏ విధంగా చూడవచ్చు, ఈరోజు మార్కెట్ని చూస్తే మనం ఏ విధంగా చూడవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ ఒకవేళ బ్రేక్ అయితే గుర్తుపెట్టుకోండి, దీన్ని డెఫినెట్లీ బేస్ తీసుకుంటుంది. ఇక్కడ నేను ఏ పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు, మీకు ఎవరికైనా ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటాయి, ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే నేను చెప్పేది క్లియర్గా అర్థమవచ్చు. స్వీప్ అవుతుంది రైట్, ఎగ్జాక్ట్లీ ఇండ్యూస్మెంట్ని రైట్, అదేవిధంగా ఇంబ్యాలెన్స్ని గ్యాప్ ఫిల్ చేసినంత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ కొంత హైని బ్రేక్ చేసుకొని కొంత హైని టచ్ చేసి మార్కెట్ ఇలా 2-3 హయ్యర్ హైస్ నుండి హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని మంచిగా గుర్తుపెట్టుకోండి, దీన్ని మార్క్ చేసుకొని ఉంచుకోండి. అండ్ అదేవిధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ జోన్లో డెఫినెట్లీ చాలాసేపు సస్టైన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సస్టైన్ అయిన తర్వాత బ్రేక్ అయిందా స్వీప్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ సస్టైన్ అవుతుంది, తర్వాత మార్కెట్ ఈ యొక్క లెవెల్కి రావాలి. గుర్తుపెట్టుకోండి, బట్ ఇదంతా జరగాలి అంటే మార్కెట్లో ప్రైస్ యాక్షన్గా నేను 2 పరంగానే చెప్తున్నాను, చూసుకోవచ్చు మీకు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్లో ఉండే సినారియోస్ ఏంటి, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్లో ఉండే సినారియోస్ ఏంటి ఒకసారి నేను చూడడానికి ట్రై చేస్తాను. సేమ్ అదే తరహాలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ క్రూడ్ ఆయిల్ మీ అందరికీ తెలుసు రైట్, క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం మ్యాక్సిమం టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ వల్ల, ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ద్వారా మార్కెట్లో స్లిప్పేజెస్ జరుగుతూ ఉన్నాయి. స్లిప్పేజెస్ అంటే ప్రైస్లో యాక్షన్ ఉండకపోయినా ప్రైస్ యొక్క స్లిప్పేజెస్ జరుగుతాయి. ఒకవేళ మీరు నిజంగానే ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుని వెళ్ళైతే క్రూడ్ ఆయిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోస్ట్లీ క్రూడ్ ఆయిల్లో వచ్చిన ఎంట్రీస్ని రైట్ మీ స్ట్రాటజీ పరంగా అవ్వచ్చు, లేదా మీ యొక్క థీరీ పరంగా ఎవరికైనా ఎంట్రీస్ వస్తే దాన్ని బేస్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. న్యూస్ పరంగా మాత్రం వెళ్ళదు, ఎందుకంటే స్లిప్పేజెస్ జరుగుతూ ఉన్నాయి, ప్రైస్లో స్లిప్పేజెస్ జంప్ అవుతూ ఉన్నాయి. అలా జంప్స్ జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం డెఫినెట్లీ అది మన యొక్క బాధ్యత రైట్. అండ్ ఇప్పటివరకు నిజంగానే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే నిజంగానే మీకు వీడియో నచ్చినదని అనుకుంటున్నాను. నిజంగానే మా యొక్క అనాలిసిస్ అండ్ మా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నిజంగానే నచ్చితే ఒక కమెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ల్యాగ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని మాత్రమే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ న్యూసెస్ పరంగా కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒకవేళ మొమెంటం వస్తే డెఫినెట్లీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి, లేదా సెకండ్ హాఫ్ 0 to 0 కోసం వెయిట్ చేయండి.
ఒకవేళ మీరు 0 to hero గురించి నిజంగానే చూస్తే మన టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. 1 or 1:30 మధ్యలో నేను డెఫినెట్లీ అది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా రిలయన్స్, ఎస్బీఐ అండ్ ఐటీసీ హోటల్స్ మోస్ట్లీ ఇవన్నీ కూడా నిఫ్టీలో ఒక భాగం అయ్యే ఉన్నాయి. సో నిఫ్టీ మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అండ్ స్లిప్పేజెస్ జరుగుతున్నాయి క్రూడల్లో, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసినట్టయితే నిజంగానే నచ్చితే కమెంట్ చేయండి. నేను ఇది 4th టైం అడుగుతున్నాను. మీ యొక్క కమెంట్స్ మేము ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్లా ఉంటుంది. ఎక్కువ వీడియోస్ చేయడానికి, మేము ఎక్కువ వీడియోస్ ట్రై చేయడానికి కూడా మాకు ఒక బూస్టప్లా అయితే ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిజంగానే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. మీకు నిజంగా నచ్చినట్లయితే ట్రేడ్ ట్రాకర్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. రైట్. అదేవిధంగా మా యూట్యూబ్ని కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మేము ఇప్పుడే కొత్తగా వచ్చాం. మీ సపోర్ట్ మాకు డెఫినెట్లీ అవసరం ఉంటుంది. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.